విజయవాడ జీజీహెచ్ లో రోగుల కష్టాలపై టీవీ9 కథనాలతో కదిలింది ఏపీ ఆరోగ్య శాఖ. టీవీ9 కథనాలతో నేరుగా రంగంలోకి దిగిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ విభాగంతో పాటుగా ఆర్థో, ఈఎన్టీ విభాగాలు కూడా పరిశీలించారు. రోగులతోనే నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో వసతుల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కొరత దృష్ట్యా సిబ్బంది నియామకాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. గతం కంటే పరిస్థితులు ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయంటున్నారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, గుంటూరు జీజీహెచ్ లో రోగులు ఎదుర్కొంటున్న కష్టాలపై టీవీ9 కథనాలకి ఇది ఒక స్పందననే మనం చూడాలి. సో మంత్రి ఏం చెప్తున్నారు? ఎప్పటికల్లా ఇక్కడ రోగుల కష్టాలు తీరబోతున్నాయి? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలపైన టీవీ9 ప్రసారం చేసినటువంటి కథనాలపై మంత్రి సత్యకుమార్ స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. ప్రధానంగా డయాగ్నోస్టిక్ బ్లాక్తో పాటు క్యాజువాలిటీ, ఓపీ సేవలు, అలాగే ఎక్కడెక్కడైతే ఈ స్కానింగ్కి సంబంధించి, ఎంఆర్ఐకి సంబంధించి బ్లడ్ రిపోర్ట్స్ ఎక్కడ ప్రతి వార్డుని కూడా పరిశీలించారు. రోగులతో ప్రత్యక్షంగా అడిగి మాట్లాడి ఇక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో టీవీ9 ఏవైతే వరుస కథనాలను ప్రసారం చేస్తున్నాయి, ముఖ్యంగా రోగులు ఎదుర్కొంటున్నటువంటి అవస్థలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ప్రత్యక్షంగా రోగులతో ఆయన మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో ఇంకా మంత్రికి సంబంధించినటువంటి ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వార్డులోనూ ప్రతి బ్లాకులోకి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏంటి, వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయి, ముఖ్యంగా ఓపీకి సంబంధించి వేల కొద్ది రోగులు ఎదురు చూస్తున్నటువంటి కథనాలు, అలాగే స్ట్రెచ్చర్లు, వీల్చైర్లు కూడా అందుబాటులో రాకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఉన్న మాట వాస్తవమే. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఏవైతే ఎంఎన్ఓలకు సంబంధించి, ఎఫ్ఎన్ఓలకు సంబంధించినటువంటి అంశంలో కొంత సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. వాటిని సైతం భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు కూడా మంత్రి తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్నారు. వైద్యులతో ఎవరైతే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిపైన సైతం కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, విధులకు హాజరు కాకపోయినా. అలాగే ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలకు సంబంధించి విధుల్లో ఉండవలసినటువంటి వారు సైతం పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు. వారిపైన కూడా చర్యలు చేపడతామంటూ కూడా మంత్రి తేల్చి చెప్పారు. రోగులు పడుతున్నటువంటి ప్రతి ఇబ్బందులు ప్రభుత్వం గమనిస్తూ ఉంది. వాటిని పరిష్కరించేందుకు త్వరలోనే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామంటూ కూడా మంత్రి సత్యకుమార్ అయితే చెప్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ కదిలి వచ్చింది. ప్రతి వార్డుని పరిశీలిస్తున్నారు. ప్రతి బ్లాకులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ రకంగా వస్తువులు అందుతూ ఉన్నాయి, ఓపీ సేవలు ఎందుకు డిలే అవుతూ ఉన్నాయి, అలాగే మెడిసిన్స్ తీసుకునే చోట ఎందుకు క్యూ లైన్లో పెద్ద ఎత్తున రోగులు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందించేటటువంటి విషయంలో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా ఇటు మంత్రి అయితే తెలిసే ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐసీయూ, క్యాజువాలిటీతో పాటుగా డయాగ్నోస్టిక్ బ్లాక్లు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు అన్నింటినీ కూడా మంత్రి పరిశీలిస్తూ ఉన్నారు.